వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు, దళితులకు, గిరిజనులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, గిరిజనులు గిరిజన కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు స్వయం ఉపాధి కోసం చాలామంది రుణాలు తీసుకున్నారు. అయితే ఆ రుణాల్లో దాదాపుగా 50% రుణాలు సక్రమంగానే చెల్లిస్తూ ఈఎంఐ చెల్లించి ఆ రుణాలు ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి క్లోజ్ అయినాయి. మిగతా కొంతమంది ఆ వ్యాపారాలు సరిగా నడవక ఇబ్బందులు పాలైపోయి ఈఎంఐలు కట్టలేక కొంతమంది పూర్తిగా చేతులెత్తేశారు. ఇక 2019కి ముందు కేంద్ర ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, రాయితీలు ఆ సహకారంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న దళితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. 2014 నుంచి 2019 దాకా బ్యాంకుల నుంచి స్వయం ఉపాధి కోసం రుణాలు తీసుకున్న దళితులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో 4 లక్షలు కానీ, 5 లక్షలు కానీ, 10 లక్షలు కానీ తీసుకొని ఆ వడ్డీలు పెరిగి ఇప్పటికే 15 లక్షలు, 20 లక్షలు అయి ఉంటాయి. వారందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అసలు అమౌంట్ పే చేస్తే చాలు, లోన్ క్లోజ్ చేసేటానికి ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక రకంగా ఇది ఎన్పిఏ కిందే చెప్పొచ్చు. పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్ల రూపాయలు తీసుకొని ఆ వ్యాపారాన్ని కొన్ని సంవత్సరాలు నడిపి తర్వాత నడపలేని పక్షంలో, ఈఎంఐ పే చేయలేని పక్షంలో బ్యాంకులు కొంత ఆఫర్ ఇస్తూ ఉంటాయి, వడ్డీ తీసేసి అసలన్న వసూలు చేసుకునే కార్యక్రమం. అలాంటి కార్యక్రమం నేరుగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. 2019కి ముందు రుణాలు తీసుకొని ఉండాలి. ఎస్సీలు, దళితులు వీరికి అవకాశం దక్కింది. అసలు చెల్లిస్తే చాలు ఆ రుణాన్ని నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది. ఒకసారి మీ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకులో అధికారులను కూడా సంప్రదించండి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వారి దగ్గర కూడా లభిస్తాయి.